బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాగంటి. 3 రోజుల క్రితం సీరియస్ గా ఉండడంతో ఏజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 5:45 మాగంటి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాగంటి. 3 రోజుల నుంచి కూడా అతని పరిస్థితి అయితే సీరియస్ గా ఉండడంతో ఏజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఉదయం 5:45 మాగంటి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాగంటి. 3 రోజుల క్రితం సీరియస్ గా ఉండడంతో ఏజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 5:45 మాగంటి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇవాళ మాగంటి గోపీనాథ్ అయితే కన్నుమూశారు. సో ఓవరాల్ గా ఆయన మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికైన మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 5:45 చనిపోయినట్లుగా అధికారికంగా ఏఐజీ వైద్యులు ప్రకటించారు. ఈ నెల 5వ తారీఖున ఇంట్లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సిపిఆర్ చేసి వెంటిలేటర్ పైన పెట్టి ఆయన కాపాడడానికి ఏఐజీ వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ 3 రోజుల పాటు చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లుగా ప్రకటించారు. తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మాగంటి గోపీనాథ్ ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ్యునిగా మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఆయన శాసనసభ్యునిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మాగంటి గోపీనాథ్ కేవలం రాజకీయాలలోనే కాదు, సినిమా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. 63 ఏళ్ల వయసు గల గోపీనాథ్, ఆయన భార్య సునీత, 3 పిల్లలు ఆయనకి ఉన్నారు. ఆయనకు కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. తెలుగుదేశంలో తెలుగు యువత అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిన గోపీనాథ్ ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడి ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేశారు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఆయన పైన లేవు. కానీ కొంత దుందుడుకుగా వ్యవహరించే వాళ్ళనే ఆరోపణ మాత్రమే ఆయన ఉండేది. మొత్తం మీద ఆయన మృతితో అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. అమెరికా పర్యటన కుదించుకొని మరి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొదటి నుంచి కూడా కేటీఆర్ భార్య శైలిమ కూడా మొదటి నుంచి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఆసుపత్రిలోనే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన మృతి చెందడంతో అటు బీఆర్ఎస్ నేతలతో పాటు అటు టీడీపీ నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చురుకుగా చలాకీగా ఉండే గోపీనాథ్ ఈ రకంగా అనారోగ్యానికి గురవడం, మొన్నే ఇటీవలనే ఆయనకు
శస్త్రచికిత్స కూడా చేశారు. అంతా బాగుంటుంది అనుకున్న టైంలో ఆయన అకస్మాత్తుగా ఈ రకంగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామంటూ వాళ్ళందరూ కూడా తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. మరోపక్క కార్యకర్తలందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గోపీనాథ్ కార్యకర్తలందరినీ కూడా చాలా బాగా చూసుకునేవాడు, కార్యకర్తలను కూడా కుటుంబ సభ్యులుగా చూసుకునేవాడు అనే మంచి పేరు అతనికి ఉండడంతో వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ లో, అటు మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి ఆయన మృతదేహాన్ని తీసుకొస్తారు. ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటారని చెప్తున్నారు. ఆయన వచ్చి ఆయన మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తారు. ఇక మాగంటి గోపీనాథ్ కోలుకోవాలంటూ ఇప్పటిదాకా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు కూడా అటు ఆకాంక్షను వెలిబుచ్చారు. కానీ ఆయన చనిపోవడంతో తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ఆ ధైర్యం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ మృతదేహం ఇంకా అటు ఆసుపత్రిలోనే, ఏఐజీ ఆసుపత్రిలోనే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత ఆయన డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి తీసుకొచ్చి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత ఆయనకు అధికార లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్.